వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చితే తప్పనిసరిగా నిత్య జీవితము జ్యోతిష్ శాస్త్రంను అన్వయించుకోండి. మీరు కూడా మీ కుటుంబాలను కూడా కొంతవరకు మనశ్శాంతిగా ఉండగలవు అని నా యొక్క భావన. తప్పనిసరిగా వీడియోలను చూడండి. జ్యోతిష్ శాస్త్రంను మనము నిత్య జీవితంలో అన్వయించుకోవడం వల్ల ఉన్న లాభాలను తెలుసుకోండి. ఈరోజు మనము వివాహ వ్యవస్థలో మీకు గత వీడియోలలో కూడా తెలియజేస్తున్నాను. వివాహ వ్యవస్థలో జ్యోతిష్ శాస్త్రము ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసు. మన పూర్వీకుల నుండి కూడా ఒకటే మాట చెప్తారు, 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళొచ్చు అనేది. అదే పాయింట్ నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే నిత్య జీవితంలో మనము అనేక చూడాలి జ్యోతిష్ శాస్త్రంలో అంటే ఇప్పటి సమాజంలో అవి మనకు చాలా కష్టతరంగా ఉన్నవి. కానీ అట్లా అని చెప్పేసి మనం మొత్తానికి కూడా జ్యోతిష్ శాస్త్రం విస్మరణిస్తే ఫలితాలు కూడా ఘోరంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనము జ్యోతిష్ శాస్త్రం నమ్మి 18 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న సంబంధాలనే మనము ముందుకు తీసుకొని వెళ్ళండి. అట్లా వెళ్ళినట్లయితే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. గత వీడియోలలో నేను అన్ని నక్షత్రాల గురించి తెలియజేస్తున్నాను. ఈరోజు మృగశిర 3-4 పాదాలు. కొన్ని నక్షత్రాలు ముందు రాశిలో ఉంటవి, కొన్ని నక్షత్రాలు వెనుక రాశిలో ఉంటవి. ఈ మృగశిర 1-2 పాదాలేమో వృషభ రాశిలోకి వస్తుందండి. 3-4 పాదాలు మాత్రము మిథున రాశిలోకి వస్తుంది. కాబట్టి మృగశిర 3-4 పాదాలు మిథున రాశి కిందికి వస్తుంది. ఇవి మృగశిర మనకు 3 కాకు దీర్ఘము, కాకు గుడి కి 3వ పాదంలో వస్తేనేమో కాకు దీర్ఘంతోని జన్మనామం ఉంటుంది. 4వ పాదంలో ఉంటే కాకు గుడితోని జన్మనామము ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క గణము దేవగణము, వీరి యొక్క నాడి మధ్యనాడి, వీరి యొక్క యోని పాము. గణము దేవగణము, నాడి మధ్యనాడి, యోని పాము. వీరు మృగశిర 3-4 పాదాలు కల వ్యక్తులు మిథున రాశిలోకి వస్తారు. అంటే వీరు జాతకాలు ఏది చూసుకుని కూడా మిథున రాశిని మాత్రమే చూసుకోవాలి. అయితే వీరి యొక్క నక్షత్రాధిపతి కుజుడు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. వీరు మృదువైన గమనించి మాట్లాడే స్వభావం కలవారు. అంటే ఎదుటి వ్యక్తిని గమనించి మృదువుగా మాట్లాడే స్వభావం కలవారుగా ఉంటారని మృగశిర 3-4 పాదాలు మృగశిర నక్షత్రం ఎవరైనా కూడా ఆ విధంగా ఉంటారని జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయబడింది. అయితే ఈరోజు మృగశిర 3-4 పాదాలకు ఏ నక్షత్రం పడుతుంది, ఏ నక్షత్రాలు పడవు అనే విషయాలు పాయింట్ల వాటిగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, గమనించండి. ఒక్కోసారి మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు మరొకసారి వీడియోని చూసి మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు. మీ ఇంట్లో కనుక ఆ నక్షత్రం కనుక ఉన్నట్లయితే పడని నక్షత్రాలు నోట్ చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఈరోజు మృగశిర 3-4 పాదానికి అశ్విని నక్షత్రం ఫస్ట్ నక్షత్రం పడుతుందండి. 27 పాయింట్లు వచ్చినాయి. తర్వాత భరణి నక్షత్రానికి 18 పాయింట్లు. తర్వాత కృత్తిక 1వ పాదానికి 21. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 18 పాయింట్లు అండి. తర్వాత రోహిణికి 25 పాయింట్లు. తర్వాత మృగశిర 1-2 పాదాలు 20 పాయింట్లు వస్తున్నాయండి. మృగశిర 3-4 పాదాలు ఏక నక్షత్రం కూడా 28 పాయింట్లు వస్తున్నాయండి. తర్వాత ఆరుద్రాకైతే 33 పాయింట్లు అండి. తర్వాత పునర్వసు 1-2-3 పాదాలకు 31 పాయింట్లు. తర్వాత పునర్వసు 4వ పాదానికి 19 పాయింట్లు అండి. తర్వాత పుష్యమికి మాత్రము పడట్లేదండి, ఓన్లీ 10 పాయింట్స్. కాబట్టి తప్పనిసరిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. పుష్యమి నక్షత్రము పడదండి, వీళ్ళకు 10 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం కూడా వీరికి పడదండి, 15 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత మఘ 24 అండి. తర్వాత పుబ్బ 20 పాయింట్లు వచ్చినాయండి. తర్వాత ఉత్తర 1వ పాదము 28, ఉత్తర 2, 3, 4 పాదాలు 30 పాయింట్లు. తర్వాత హస్త 34 పాయింట్లు బాగా పడుతుంది. తర్వాత చిత్త 1-2 పాదాలు 21 పాయింట్లు. తర్వాత చిత్త 3-4 పాదాలు
పడట్లేదండి, ఓన్లీ 14 పాయింట్లు వచ్చినాయి. తర్వాత స్వాతి నక్షత్రం పడుతుంది 27 పాయింట్లు. తర్వాత విశాఖ 1, 2, 3 19 పాయింట్లు. తర్వాత విశాఖ 4 14 పాయింట్లు, ఇది పడదండి. తర్వాత అనురాధ నక్షత్రం కూడా పడట్లేదండి, ఓన్లీ 11 పాయింట్స్, కాబట్టి తప్పనిసరిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ కూడా 13 పాయింట్లు వస్తున్నాయి, కాబట్టి ఇది కూడా పడదు. తర్వాత మూల 23 పాయింట్లు. తర్వాత పూర్వాషాఢ 18 పాయింట్లు. తర్వాత ఉత్తరాషాఢ 1 24 పాయింట్లు. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 20 పాయింట్లు. తర్వాత శ్రవణం 25. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 12 పాయింట్లు, పడదు, రిజెక్ట్ చేయాలి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు 13 పాయింట్లు, ఇది కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత శతభిషంకు 21. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 23 పాయింట్లు. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 27 పాయింట్లు. తర్వాత ఉత్తరభద్రకు 17 పాయింట్లు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత రేవతికి 17 పాయింట్లు. ఈ విధంగా మృగశిర 3, 4 నక్షత్ర జాతకులు, నక్షత్రం ఎవరైతే వధువు కానీ వరుడు కానీ ఎవరు ఉన్నా కూడా ఈ విధంగా మనం చూసుకొని పాయింట్లు ఎక్కువైతే ఏ పాయింట్లు మంచిగా ఉన్నాయో చూసుకొని ఆ నక్షత్రం వస్తే తప్పనిసరిగా ముందుకెళ్ళాలి. బయోడేటా రాగానే ఫస్ట్ గోత్రం చూడాలండి, తర్వాత జాతకం నక్షత్రం చూడాలి. ఆ నక్షత్రం మన నక్షత్రానికి పడుతుందా లేదా అని చూడాలి. ఆ నక్షత్రం మన ఇంట్లో ఉన్న వరుడు కానీ వధువు కానీ పడుతుందా లేదా అని చూడాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, చూడండి. ఇప్పుడు మరొక్కసారి నేను పడని నక్షత్రాల గురించి చెప్తున్నాను, చూడండి. పడని అన్న మీరు నోట్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీరు ఒక బయోడేటా రాగానే ఈ బయోడేటా మనకు పనికొస్తుంది పనికిరాదనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్యమికి 10 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి పడదు. తర్వాత ఆశ్లేష పడదు, 15 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత చిత్త 3, 4 పాదాలు పడదు. తర్వాత విశాఖ 4వ పాదం పడదు, 14 పాయింట్లే. అనురాధ పడదు, 11 పాయింట్లే. జ్యేష్ఠ పడదు, 13 పాయింట్లు. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు పడదు, 12 పాయింట్లు. ధనిష్ట 3, 4 పడదు, 13 పాయింట్లు మాత్రమే వస్తుంది. తర్వాత ఉత్తరభద్ర 17 వస్తుంది కాబట్టి దగ్గరదాకా వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అయితే ఇంకా కొంచెం డీటెయిల్గా జ్యోతిష్ శాస్త్రం తెలుసుకొని ముందుకెళ్ళడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా నిత్య జీవితము, జ్యోతిష్ శాస్త్రము, వివాహ వ్యవస్థ, ఈ విషయాలలో తప్పనిసరిగా గమనించుకొని మనకు పూర్వం నుండి కూడా చెప్తున్న 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఆ జాతకాన్ని మనము ముందుకు తీసుకెళ్ళి ఆ వివాహ బంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశము ఉంటుంది. ఒకవేళ ఆ 18 కంటే తక్కువ పాయింట్లు వస్తే మాత్రము మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. లేదు తప్పనిసరిగా అదే సంబంధం మనం చేసుకోవాల్సిన పరిస్థితులే వస్తే కొంచెము గురువు గారిని అడిగి వాటికి కూడా పరిహారాలు ఉంటవి, ఆ పరిహారాలను చూసుకోవాలి. లేదంటే పూర్వం అయితే వధువు యొక్క నామం మార్చి అంటే పేరు మార్చి ముందుకెళ్ళేవారు. మనం కూడా అలా వెళ్ళడానికి అవకాశము ఉంటుంది తప్పనిసరి పరిస్థితులలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నాది ఒక్కటే చిన్న కోరిక, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.